హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అబ్బా! ఇలా వాయిస్ ఓవర్ చెప్పి చాలా డేస్ అయిపోయింది కదా! ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయిందండి నేను వ్లాగ్ పెట్టక. ఎందుకు ఏంటిదనేది ఇవాళ వ్లాగ్ అయితే అంటే ఎండ్ వరకు చూడండి, క్లియర్‌గా చెప్తాను. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీ నుంచి చిన్న చిన్న హెల్ప్స్ కూడా కావాలి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చిన్న బాబుకి ఇంకా హాట్ వాటర్ అయితే తాగిపిస్తూ ఉంటానండి. అంటే గోరువెచ్చని నీళ్ళు. వీళ్ళు లేచేసరికే నేను లేచేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేస్తాను. ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇలా హాట్ వాటర్ అయితే తాగిపిస్తున్నాను. అండ్ అమ్మ అయితే సడన్గా ఇంకా డాడీకి కొంచెము అంటే ఇప్పుడు అందరికీ కఫ్ కోల్డ్ అలా ఉంది కదా, అందుకే అండి మా డాడీకి కూడా లైట్గా ఫీవర్ వచ్చింది. ఇంకా ఒక్కరే మళ్ళీ వంట చేసుకొని తినడము ఇదంతా కష్టమైపోతుంది. ఇల్లు మారే టైంకి వస్తాను అనేసి మా మమ్మీ వెళ్ళిపోయారండి. ఆల్మోస్ట్ 10 days అయిపోయింది అమ్మ వెళ్ళిపోయి అయితే. ఇంకా తెలిసిందే కదండి అందరికీ, 2 పిల్లలతో అసలు నేనైతే ఒక్క నిమిషం కూడా అసలు నా డే ఎలా అయిపోతుందో నాకే తెలియట్లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో పనులతోనే సరిపోతుందండి. మా మమ్మీ ఉన్నప్పుడు కొంచెం ఈజీగా ఉండదు. అంటే అమ్మ పనులు చేసుకున్నా నేను ఇంకా వ్లాగ్లు ఏమైనా షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు అసలు షార్ట్స్ కూడా పెట్టట్లేదు. అందుకే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసర్లు నానబెట్టేశాను. అందులోనే కొంచెం మినప్పప్పు అండ్ బియ్యం కూడా వేసానండి. అలా వేసుకుంటే దోసలు మంచి క్రిస్పీగా వస్తాయి. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టమే. ఇంకా రుచి కోసం అయితే ఇక్కడ చట్నీ చేస్తున్నాను. ఒక్కటే మిర్చి వేసాను, చూసారు కదా. ఇంకో మిర్చి వేసానంటే ఇంకా అస్సలు తిండు. ఎలా తెలుస్తుందో ఏంటో అండి, కొంచెం కారం ఉన్నా కూడా తినడు. మన చేసే అలవాట్లు మనకోసారి అడ్వాంటేజ్ అవుతాయి, డిసడ్వాంటేజ్ అవుతాయి. మా పిల్లలు ఇద్దరు కూడా ఫుడ్ బాగానే తీసుకుంటారండి, కానీ నేను కుక్ చేస్తేనే తీసుకుంటారు, మంచిగా తింటారు. ఇంకా కొంచెం కారంగా ఉన్న టేస్ట్ బాగాలేకపోయినా అస్సలు తినరండి. ఇంకా బాక్స్లో అయితే జస్ట్ సింపుల్గా పెట్టేశాను. ఎందుకంటే ఇంట్లోనే కొంచెం హెవీగా ఫుడ్ తినేసి పంపిస్తాడండి. అంటే ఇప్పుడు దోశ తిన్నాడు కదా, తర్వాత సేమియా కూడా చేస్తాను. అందుకే కొంచెం హెవీగా పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తాను ఇంట్లోనే. అండ్ నేను ఈ మంత్ అయితే ఇండస్ వ్యాలీ నుంచి ఈ స్టీమర్ తీసుకున్నానండి, ఇడ్లీ కుక్కరు. ఇది చాలా బాగుంది. ఓన్లీ అంటే మీరు మాలాంటి ఫ్యామిలీ అనుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఈ ఇడ్లీ ప్లేట్లు కూడా ఎలా ఉన్నాయంటే వాటికి ఇలా హోల్స్ లాగా వచ్చాయి. సో ఇడ్లీలు బాగా కుక్ అయిపోతున్నాయండి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ ఇది. కానీ ఒకటి తీసేసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి మొత్తం 5 plates వస్తాయి. ఇలా ఇడ్లీ ప్లేట్లు 2 వస్తాయి. అండ్ 30 ఇడ్లీలు వేసుకోవడానికి ఒక 2 ప్లేట్లు అండ్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకోవడానికి కూడా వస్తాయి. నా కూపన్ కోడ్ AA12 యూస్ చేశారంటే మీకు 12% ఆఫ్ కూడా వస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా అన్ని లింక్స్ అయితే ఇస్తానండి. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కదా. నాకైతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగా అంటే మంచి క్వాలిటీ ఉంటాయండి. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి రస్ట్ అనే ప్రాబ్లం రాదు. అండ్ లైఫ్ లాంగ్ యూజ్ అయిపోతాయి. ఒక్కసారి మనం తీసి పెట్టుకున్నామంటే మనకైతే లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. సో హ్యాపీగా వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవడానికి, ఇడ్లీలు వేసుకోవడానికి, 30 ఇడ్లీలకైనా ఇది పర్ఫెక్ట్ అండి. ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక 2 పిల్లలు, హస్బెండ్ వైఫ్ ఇలా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మొత్తము ఒక్క ప్లేట్కి 7 ఉంటాయి అన్నట్టు. 7 ఇడ్లీలు వేసుకోవచ్చు. మొత్తం 14 ఇడ్లీలు అయితే వేసేసుకోవచ్చు అండి. అండ్ ఈ తడకా ప్యాన్ కూడా తీసుకున్నాను. ఇదైతే ఎంత బరువుగా ఉందో. హ్యాపీగా ఇది స్టెయిన్లెస్ స్టీల్ లాగా అంటే మనకి నాన్ స్టిక్ లాగా పనిచేస్తుందండి. కొంచెం ఆయిల్ వేసినా కూడా హ్యాపీగా తడకా వేసేసుకోవచ్చు. ఇందులో నేనైతే ఈ మధ్య ఆమ్లెట్లు కూడా వేస్తున్నాను. భలే టేస్టీగా ఉంటున్నాయి. కూపన్ కోడ్ AA12 అండి. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకైతే 12% ఆఫ్ అయితే వస్తుంది. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి, చెక్ చేయండి. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నా లింక్ త్రూ పర్చేస్ చేయండి. ఇంకా నేనైతే సేమియా చేస్తున్నాను. సేమియా ఎందుకంటే రుచి అండి. అంటే మా వాడు పాలు తాగడు. మెయిన్ ఏంటంటే అస్సలు పాలు తాగడండి. నేను అలవాటు చేయలేదు ఎందుకో మరి. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మానేశాక పెద్దగా పాల మీద అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా పాలు తాగట్లేదు కదా, ఆ పాల ప్యాకెట్లు ఏం చేస్తాను అనేసి ఇంకా మార్నింగే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కసారి సేమియా ఈ స్టైల్లో ట్రై చేయండి. నిజంగా మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మంచి హెల్దీ కూడా. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యిలో ఈ సేమియా అంతా ఫ్రై చేసేసి నేనైతే 1 లీటర్ పాలు వేసేస్తున్నాను. మేమైతే కంట్రీ డిలైట్ మిల్క్ అయితే వేయించుకుంటున్నాము. అవి కొంచెం మంచిగా గేదె పాలే అండి, చిక్కగా ఉంటున్నాయి. 1 లీటర్ పాలు అయితే వేసేసాను. నేను ఇందులో ఒక మ్యాజిక్ పౌడర్ వేస్తాను. అదేంటంటే బాదము, జీడిపప్పు, బెల్లం 3 కలిపి మిక్సీ చేస్తానండి. ఎందుకంటే నేను నార్మల్గా సపరేట్గా బెల్లం పౌడర్ వేసి చూశాను, అలా టేస్ట్ బాగోట్లేదు. ఇలా మీరు ఒక్కసారి మిక్సీ కొట్టి వేయండి, టేస్ట్ అయితే డిఫరెంట్గా వచ్చేస్తుంది. అండ్ 1 ఇలాచీ కూడా వేసాను. ఇలాచీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా అనేసి
కొంచెం చూసారు కదా అంతే బెల్లం తీసుకొని ఈ 3 పౌడర్ కొట్టేసానండి. అసలు ఎంత టేస్టీగా ఉందో మా పిల్లలు ఇలా అయితే తింటున్నారు. ఇప్పుడు చూసారు కదా సేమియా మంచిగా ఉడికిపోయాక నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. మనం ఎప్పుడైనా బెల్లం వేసుకున్నామంటే స్టవ్ ఆఫ్ చేయాలండి, లేకపోతే పాలు కొంచెం విరిగినట్టు అయిపోతాయి కదా. ఇలా చేసి పెట్టేస్తున్నాను. మా చిన్నోడు కూడా పర్లేదండి, ఇలా చేసి పెడితే తింటున్నాడు. యాక్చువల్గా మా ఆయనకేమో కొంచెం ఇలా పాలలాగా ఉంటేనే ఇష్టం ఉంటుంది సేమియా, అందుకే ఇలా కొంచెం దించాను. లేదంటే మీరు కొంచెం దగ్గరికి వచ్చాక దింపుకున్నా కూడా పిల్లలు మంచిగా మార్నింగే 1 కప్పు తిన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎన్ని పాలు తాగుతారో అంటే అవి హాఫ్ అయిపోతాయి కదా ఎలాగో మిల్క్, అంటే వాళ్ళకి ఎంత రావాల్సో అంత కాల్షియం అయితే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే రెడీ అయిపోయారు. నేను ఇక్కడ వంట ప్రోగ్రామ్ అదంతా చూసుకుంటే మా హస్బెండ్ ఏమో పిల్లలకి స్నానం చేయించడము, వాళ్ళని రెడీ చేయడము ఇదంతా చేస్తూ ఉంటారు. బాగా హెల్ప్ చేస్తారండి మార్నింగ్ టైంలో అయితే. కానీ ఇంక ఇవాళ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయమన్నాను మా ఆయన్ని, ఏదైనా హెల్పింగ్గా ఉంటుంది నాకు. ఇంట్లోనే ఉండు, అండ్ అమ్మ వెళ్ళిపోయినప్పటి నుండి అండి బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకో మనసు బాధగా, మాట్లాడడానికి ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండి అండ్ వీడియోస్ పెడితే కనీసం మంచిగా కామెంట్లు అలా వచ్చేవి. అంటే మెయిన్ వ్లాగ్స్ పెడితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయండి, కొంచెం హ్యాపీగా అనిపించేది. ఇంకా వ్లాగులు కూడా పెట్టట్లేదు కదా, భలే బోరింగ్గా ఒక్కదాన్నే ఇంక ఎంతసేపు తలుపులు వేసుకొని ఉంటాను. ఇంకా 2 పిల్లల్ని చూసుకుంటూ అలానే గడిచిపోతుంది. అందుకే ప్లీజ్ అనేసి ఇంకా మా ఆయన్ని బతిలాడేది, అంటే ఎంత రిక్వెస్ట్ చేయించుకుంటారో. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఆయన అంటే సండే రోజు కూడా ఆఫీస్ పెట్టినా వెళ్ళిపోదామే అనుకుంటారు, ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఏ వర్క్ చేసుకొని ఇయ్యరు. ఇంకా నేనున్నానంటే ఎప్పుడు చూడు అంటే మా హస్బెండ్కి పిలుస్తూనే ఉంటాను. ఇక్కడికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, అంటే ఏదైనా పని చేసుకుందామన్నా కూడా. అందుకే ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ నేను కూడా పిల్లల్ని నేనైతే అదే అంటూ ఉంటాను, నాకు ఈ పిల్లలతో ఉండి అంటే నార్మల్గా మనం విలేజెస్లో అక్కడ ఉన్నామనుకోండి, కనీసం పక్కకు ఎవరైనా ఉంటారు మనతో మాట్లాడడానికి, అలా ఉండేది. ఇక్కడ ఎవ్వరూ ఉండరు, నేను ఒక్కదాన్నే. అండ్ నాకు అంత ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు ఉండరండి, అంటే పెద్దగా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అలా కూడా ఏమి ఉండదు. ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఎంతో ఒక జస్ట్ 10 మినిట్స్ అలా, ఇంకా మా రిలేటివ్స్ ఎవరితోనైనా మాట్లాడతాను తప్ప పెద్దగా ఎవరితో మాట్లాడను. అలా అయితే గడిచిపోతుంది రోజులు. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను కదా, అంటే చిన్నబాబు అయితే దోశలు తినడండి, ఇప్పుడే చేయట్లేదు. అండ్ ఆ సేమియా కూడా కొంచెం తిన్నాడు, ఇంకా అదేం సరిపోతుంది అనేసి ఇక్కడ మకానా అవి ఫ్రై చేసేసి, బాదం జీడిపప్పు అవి ఫ్రై చేసేసి చిన్నబాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇంకా మా చిన్నోడు చూడండి ఈ మధ్యతోటి నేర్చుకున్నాడు. నేను అక్కడ తాళ్ళు కూడా కట్టేశాను, అయినా కూడా ఏదో కోతిపిల్ల ఎక్కినట్టు ఎక్కెత్తున్నాడండి. నాకేమో ఎంత కంగారు వచ్చేస్తుందో. ఈ బాల్కనీ డోర్ ఎప్పుడూ పెట్టేసే ఉంచుతున్నాను, కానీ లోపల ఇంట్లోనే ఉంటే కంజెస్టెడ్గా అనిపిస్తుంది. కనీసం ఆ బాల్కనీలో అటు ఇటు తిరుగుతేనైనా కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనుకుంటే, వీడేమో ఈ కోతిపిల్లలాగా ఇది ఎక్కడే స్టార్ట్ చేస్తాడు. నేను అక్కడ దిగుమన్నందుకు చూడండి మా చిన్నోడికి ఎంత కోపమో. అమ్మో అసలు వాడే కొట్టాడా, నేను ఇలా చూస్తూనే ఉన్నాను, నేను బెదిరించను కూడా లేదు. ఇంకా అలా నాన్న దగ్గరికి పోయి ఏడవడం స్టార్ట్ చేశారు. మా పిల్లలు ఇద్దరు నాన్న కూర్చోలే అండి, వాళ్ళ నాన్న ఉంటే సరిపోతుంది వాళ్ళకి, ఇంకెంత గారం అంటే అంత గారం చేసేస్తారు. నేను కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను, అంటే నో అనేసి కొంచెం గట్టిగా చెప్పడం అట్లా చెప్తాను, కానీ మా హస్బెండ్ అలా కాదు, ఫుల్ ప్యాంపరింగ్. వాళ్ళని అసలు ఏమీ అనరు. ఇంకా మా ఆయన ఉంటే కొంచెం ఎక్కువగానే చెప్తారు వీళ్ళైతే. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఏడ్చేస్తున్నాడో. నేను అసలు ఏం అనలేదు, దిగమ్మా పడిపోతావు అది అన్నందుకు, అలా చేస్తూ ఉంటారు. ఇంక ఈ పిల్లలు ఇంతే కదా. నాకేమో అసలు ఈ మధ్య ఒక విషయం మీద కంగారు కూడా వచ్చేస్తుందండి. నేను అంటే తమ్నెల్లో పెట్టాను కదా, అది ఒక డాక్టర్ విజిట్ కూడా ఉంది. అదేంటి అంటే మా మమ్మీ అంటే ఇంకా నేను అంటే పిల్లలు పుట్టిన ఆపరేషన్ అది ఉంటుంది కదండి, అది ఇంకా చేయించుకోలేదు. అంటే లడ్డు బాబు అప్పుడు చిన్నగా ఉన్నాడని డాక్టర్స్ అయితే చేయలేదు. ఇప్పుడు మా మమ్మీ ఏమంటున్నారంటే ఇంకా ఎందుకులే చేపించేసుకో ఇప్పుడే అమ్మ, అంటే మళ్ళీ ఇంకా మా మమ్మీ ఎన్ని రోజులని నాతోనే ఉంటారు, నేను ఉన్నప్పుడే. అంటే ఇప్పుడు మా మమ్మీ వెళ్ళిపోయారు కానీ అమ్మ అయితే వస్తుందండి, ఎప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యే రోజు అప్పటికి ఒక 2 రోజుల ముందు అయితే వచ్చేస్తారు. ఉంటానమ్మా, ఒక 1 మంత్ ఎక్కువ ఉంటాను. కొత్తింటికి వెళ్ళిపోయాక మేము ఉండే ఇంటికి మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయిపోతుందండి, అక్కడ చేపించుకుందు ఆపరేషన్ అయితే అలా అంటున్నారు. నాకైతే ఆపరేషన్ అనగానే మళ్ళీ కంగారు వచ్చేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మేనేజ్ చేయగలమా లేదా. మా డాడీ అయితే డైరెక్ట్ హ్యాపీగా కరీంనగర్ వచ్చేయమ్మా నువ్వు, కరీంనగర్లో కూడా అపోలో ఉంటుంది కదా,
అక్కడికి వచ్చే నీకు సమ్మర్ హాలిడేస్ లాగా ఉంటుంది అని అంటున్నారు. బట్ మా హస్బెండ్కి హాలిడేస్ ఇవ్వరండి. పాపం ఈయనకి ఫుడ్కి ఇదంతా కూడా కష్టమైపోతుంది. ఆఫీస్లో యాక్చువల్గా అయితే డైలీ ఆఫ్టర్నూన్ ఆఫీస్లో తింటారంట. నాకు అప్పటికే ఎంత బాధ అనిపించేస్తుందో. ఇంకా ఒక 1000 మెంబర్స్ కుక్ చేస్తే అంటే వాళ్ళు మంచిగానే కుక్ చేస్తారేమో, కానీ ఎంతైనా ఎలా ఉంటుంది చెప్పండి. మా ఆయనేమో కొంచెము వర్క్హాలిక్. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా లంచ్ టైం 1:30 అలా అనుకోండి, 1:30 అయితే మా ఆయన 2:30కి వెళ్తారు. అక్కడ ఫుడ్ అంతా అయిపోతుంది, సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోరు. ఇంకా నేను లేకపోతే మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా అదైనా కష్టమైపోద్ది కదా. అందుకే ఎక్కువగా వెళ్ళను. ఇంకా మొన్నే వెళ్ళొచ్చాను కదా అనేసి నేను అంటున్నాను. చూడాలి దాని గురించే. అండ్ ఇంకా ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ఇంకా డైరెక్ట్ మణిపాల్లో గైనిక్ చూపించుకుంటే బెటర్ కదా. నేను ఇప్పుడు ఉన్న అపోలో హాస్పిటల్ ఏమైపోయిందంటే ఆ డాక్టర్ వెళ్ళిపోయారండి. నాకు అప్పుడు అంటే నేను రెగ్యులర్గా చెకప్కి వెళ్ళే ఆ డాక్టర్ అయితే వెళ్ళిపోయారంట, ఇప్పుడు లేరంట. ఆవిడ ఉంటే కనీసం ఇక్కడైనా చేయించుకునేదాన్ని, ఆవిడ కూడా లేరు. ఇంకా డైరెక్ట్ మణిపాల్కే వెళ్ళిపోదాంలే, అక్కడే చూపించుకుందాము. ఇంకా ఈ వీక్లో ఒకసారి అయితే వెళ్తానండి. అండ్ మీరు ఎప్పుడు హౌస్ షిఫ్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, February 15th అండి. హౌస్ అయితే February 15th షిఫ్ట్ చేస్తున్నాము. అండ్ February 7th అయితే ఒకరోజు మంచి రోజు చూసుకొని పాలు అయితే పొంగించుకొని అలా అయితే వస్తాను. ఆ రోజు మీకు హౌస్ కూడా చూపిస్తాను క్లియర్గా. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే హౌస్ రెంట్లు ఎలా ఉన్నాయి ఆ వ్లాగ్ అయితే షూట్ చేశాను అమ్మున్నప్పుడు. అది కొంచెం ఎడిటింగ్ అయితే పెండింగ్ ఉంచిపోయాను, అది ఎడిట్ చేసి అయితే పెడతాను నెక్స్ట్ టైం అయితే. అంటే నెక్స్ట్ వ్లాగ్ మేబీ మోస్ట్లీ అదే పెడతానేమో. ఇంక ఇక్కడైతే లంచ్లోకి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. చూసారు కదా, అంత తక్కువ ఆయిల్ వేసేసి మినిమం ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే ఇది మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి. చిన్నబాబుకి అన్నంలోనే క్యారెట్ వేసి పెట్టాను అనుకోండి, అస్సలు ఏదో వామిట్ చేసుకున్నట్టు అలా చేసేస్తున్నారు. అందుకే ఇంకా చిన్నబాబుకి కూడా మాతో పాటే కుక్ చేయాలి అనేసి నేను ఎలా తయారైపోయానంటే, అంటే మనం తినేది పిల్లలకు పెట్టడం కాదు, మా పిల్లలు తినేదే మేము తింటున్నామండి. ఆ ఋషి అప్పుడు అలానే అయ్యింది. 1-2 ఇయర్స్ అలానే కష్టపడ్డాను. ఇప్పుడు లడ్డు బాబుకి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసాను. కొంచెం నెయ్యి వేస్తాను. ఇంకా అంటే కొంచెం ఆయిల్ తక్కువైంది అంటే ఒక నెయ్యి వేసేసి మినిమంగా ఒక్కటే మిర్చి వేసి ఉప్పు కారము అదంతా. అండ్ కొంతమంది అంటారు అంటే ఫస్ట్ అలా కుక్ చేసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ ఉప్పు కారం లాస్ట్లో వేయండి అనేసి. నాకు అలా చేయడం అయితే పర్ఫెక్ట్గా రాదండి. ఇంకా మేము కూడా అలానే తింటున్నాము. అందుకే ఇంకా ఋషి మరి అంటే చప్పగా ఉంటుంది కదా, తింటాడండి, అలా ఉంటే తినేస్తాడు. కానీ ఆమ్లెట్ కూడా వేస్తే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, అంటే కొంచెం ఇష్టంగా తింటారనేసి వేసాను. మా ఆయన్ని ఇవాళ హెల్ప్ కోసం అని ఉన్నానండి. హెల్ప్ కాదు కదా, అసలు నన్ను కనీసం పిల్లల్ని కూడా మాట్లాడనివ్వరు. ఈయన మీటింగ్లు ఈయనకే ఉంటాయి. అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా తిను అంటే అప్పుడు తింటున్నారు. ఇంకా నాకేమో ఈ పిల్లల్ని ఇంకా ఇద్దరికి తినిపించేశాను. లడ్డు బాబుకి అయితే అన్నము పప్పు కుక్ చేసేసి ఈ క్యారెట్ పక్కకు పెట్టేసి ఇలా సాఫ్ట్గా తినిపిస్తూ ఉన్నానండి. ఎప్పుడైనా అండి మీరు లైఫ్లో ఒకటి గుర్తుపెట్టేసుకోండి, మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత లైఫ్లో పరిగెడుతూ ఉన్నా ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ మెయిన్ అండి. ఫుడ్ మాత్రం మీరు ఇప్పుడు పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి వాళ్ళు అస్సలు తినరు. నేను అందుకే ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయను. ఒకవేళ తినట్లేదు అనుకో వాళ్ళకి సపరేట్గా కుక్ చేస్తాను. ఇంకా ఆ కుకింగ్ పనే పెట్టుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ చేయమన్నా చేసేస్తాను. ఎందుకంటే నాకు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మంచిగా తినడం ఇంపార్టెంట్. కొంచెం ఇప్పుడు అసలే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్లు వస్తున్నాయి పిల్లలకి. సో వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి కొంచెం మంచిగా ఫుడ్ తీసుకుంటేనే ఏ వచ్చినా కూడా తట్టుకోగలరు. ఇప్పుడు చాలామంది దగ్గు జలుబుకే తట్టుకోలేకపోతున్నారండి పిల్లలు. అందుకే పిల్లల్ని అయితే మనం కొంచెము అంటే పనులన్నీ పక్కకి సర్దడము ఇదంతా పక్కకి, ఫస్ట్ పిల్లల ఫుడ్డే నేనైతే వాళ్ళకి మంచిగా తినిపించేసి పడుకోబెట్టాకే ఇంకేమైనా పనులు ఉంటే చేసుకుంటాను. రోజుకు కొంచెం ఇల్లు అయితే సర్దడం అయితే చేస్తున్నాను. ఇవాళ పిల్లల బట్టలన్నీ సర్దేశానండి. మా పెద్ద బాబుకైతే ఈ పెద్ద బ్యాగ్ నిండా బట్టలు ఉన్నాయి. అసలు చిన్న బాబుకి తక్కువే ఉన్నాయి కానీ పెద్ద బాబుకి ఎక్కువ ఉన్నాయి. ఇంకా డీక్లటర్ చేసేస్తున్నాను. కొన్ని ఏమో కొంచెం మంచిగా ఉన్నాయి పక్కకు పెట్టాను, కానీ మ్యాక్సిమం బయట పారేస్తున్నానండి. అంటే ఎవరికైనా ఆర్ఫన్ వాళ్ళకి ఇవ్వచ్చు, బట్ వాళ్ళు ఎప్పుడు వస్తారో అండ్ టైం కూడా దగ్గర పడుతూ ఉంది కదా, ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా డస్ట్బిన్లో వారేస్తున్నాను చాలా వరకు అయితే. అంటే కొంచెం కొత్తగా ఉన్నవి పొట్టిగా అయిపోయినవి టైట్ అయిపోయినవి అవి మాత్రం పక్కకు పెడుతున్నాను, ఎవరికైనా పిల్లలకి ఇవ్వచ్చు కదా అనేసి. ఇవాళ అయితే బట్టలు అయితే సర్దేశాను. ఆల్రెడీ నా బట్టలు సర్దుకుంటానండి, చూసారు కదా. ఇవి 25 kgs బ్యాగు, ఇందులో 25 kgs వరకు పడతాయి. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను బ్యాగులు.
అసలు ఎంత పెద్ద పెద్దగా అంటే బాగా హెల్ప్ అయిపోతున్నాయి నాకైతే. నేనైతే మొత్తం ప్యాక్ చేసి పెట్టుకున్నాను. మా ఆయనేమో ఎందుకే ఇప్పుడే ప్యాక్ చేసుకున్నాం అంటే, ఇప్పుడు ఒక్కటే రోజు పనంతా చేసుకున్నాం అనుకోండి, అవుతుందో చెప్పండి. అందుకే ఈ బట్టలు అయితే ఫస్ట్ ఎవరి బ్యాగులు వాళ్ళకి, మా హస్బెండ్కో బ్యాగు, నాకైతే 3 ఉన్నాయి. నాకు ఇంకా బట్టలు ఉన్నాయి. ఇంకో బ్యాగ్ సరిపోతుందేమో, ఇంకోటి ఆర్డర్ పెట్టాలి. ఇలా అయితే సర్దేసుకుంటున్నాను. ఇవైతే 100 రూపీస్కి ఒకటి అనుకుంటా. బ్యాగ్ అయితే బాగా హెల్ప్ అవుతున్నాయి. హ్యాపీగా ఇంకా ఇవైతే ఒక 5-6 ఆర్డర్ చేశాను. ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నానో, ఇల్లు మారడం ఏంటో కానీ, ఆర్గనైజర్స్ అసలు. అండ్ మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను ఇంకేమేం కొంటున్నాను అనేసి. అన్నీ కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటున్నానండి. ఇవి జస్ట్ అంటే ఇప్పుడు ఇన్ని మొత్తం బ్యాగ్లలో సర్దాను కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇలా ఆర్గనైజర్స్లో సర్దుకుంటేనే కదా మనకు నీట్గా ఉండేవి. ఇవైతే ఇప్పుడు ఒక 2 అయితే ఓపెన్ చేశాను, ఇంకా 3 ఉన్నాయి. అవి అలానే ఉంచేస్తాను. ఇవైతే జస్ట్ చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇప్పుడు అంటే రోజు వేసుకున్న బట్టలు అయితే అలా పెట్టేశాను. వాళ్ళ బట్టలు మ్యాక్సిమం సర్దేశానండి. ఇంకొక మా హస్బెండ్యే ఉన్నాయి. ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే ఇవాళ కొంచెం రోజు అయితే శనగలు నానబెట్టేసి శనగలు ఉడకబెట్టేస్తున్నాను. మా హస్బెండ్ ఏమో రోజు శనగలే ఎందుకు, కొంచెం ఏమన్నా డిఫరెంట్గా చేయొచ్చు కదా అంటారు. ఇంట్లో ఉంటే మాత్రం డిఫరెంట్గా అంటారండి, ఆఫీస్లో మాత్రం ఏవి తినరు. ఇంకా సరేలే నోరు తెరిచి అడిగారు కదా అనేసి పొటాటోస్ బాయిల్ చేసేసి అందులో కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం వేసేసి ఇలా మనము స్మైలీస్ అంటారు కదా, పొటాటో స్మైలీస్ చూసాను ఎక్కడో, అలా చేద్దాం అనుకున్నాను. బట్ అలా కంటే ఇలా కురుకురే లాగా చేసుకుంటే చాలా బాగున్నాయి. జస్ట్ ఏం లేదండి, చాలా సింపుల్. పొటాటో మంచిగా బాయిల్ చేసి అలా కార్న్ఫ్లోర్ వేసి ఉప్పు, కారము అంతే. ఇంక ఇలా నేనైతే కొంచెం డిఫరెంట్ షేప్లో ట్రై చేశాను. ఎంత గుల్లగా వచ్చాయో అండి, ఈజీగా అయిపోయాయి కూడా. మా ఋషివాడికి అయితే భలే నచ్చాయి. ఇంకా మా వాడికైతే పొటాటోతో ఏం చేసినా నచ్చుతాయిలేండి. దానిలో కానీ కొంచెం కచ్చప్ పెట్టేసి ఇచ్చాను, అసలు చాలా ఇష్టంగా తిన్నాడు. లేదులేండి బాగున్నాయి, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే సూపర్ స్నాక్ అన్నట్టు. ఇంకా ఊరికే బయట కొనిచ్చే బంటే ఇలాంటివి చేసి పెడితే ఇష్టంగా తింటారులేండి. ఆడ మా చిన్నోడు కూడా చూశారు కదా, అసలు పాపం మా చిన్న పాప తక్కువ తింటాడులేండి. వాడు రోజు ఈ టైం కంటే ఈవినింగ్ టైంలో మాత్రం ఓన్లీ ఒక్కటే బనానా తింటాడు. ఇంక ఏ ఫ్రూటు తినడండి, ఆ బనానా ఒక్కటే తింటాడు. రోజు బనానా తినిపించడం మాత్రం అస్సలు స్కిప్ చేయను, బనానా మాత్రం తినిపించేస్తాను. ఇంక ఇక్కడ మా ఆయనకి ఋషికి అయితే ఫుల్ నచ్చాయి. కొంచెం పిండి ఎక్కువగానే చేశాను, తింటారులే అనేసి ఇంకా వాళ్ళకైతే ఓపికగా చేసి పెట్టాను. మా ఆయన అయితే ఫుల్ ఇంప్రెస్ అండి నా వంటలకైతే. అంటే ఇదే చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటావు అలా అని. అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి నేను ఏదైనా చేసి పెడితే కూడా. నాకు అదే నచ్చుద్ది. ఎవరైనా మనం ఏదైనా ఇప్పుడు కష్టపడి చేసాము అనుకోండి, కొంచెం కాంప్లిమెంట్ ఇచ్చేసి బాగా చేసావు అలా 2-3 పొగిడారనుకో, నాకైతే ఆ కష్టం ఎక్కడో ఎగిరిపోద్ది. మా ఆయనకి చాలా ట్రిక్స్ తెలుసు నన్ను ఎలా కూల్ చేయాలి, చిరాకు పడుతుందా పిల్లలతోని ఇలా ఉన్నప్పుడు మంచిగా నైస్గా అయ్యో కష్టమవుతుందా అది ఇది అనేసి కూల్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. ప్రతి అబ్బాయి కూడా నిజంగా అండి, అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా అబ్బాయి అనే కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కష్టపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెము మనం అంటే మంచిగా సానుభూతిగా అలా మాట్లాడామనుకోండి, ఆ కష్టమంతా ఎగిరిపోద్ది. మెయిన్గా లైఫ్ పార్ట్నర్ అండి, లైఫ్లో లైఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసాను కదా. మా హస్బెండ్ అయితే డిన్నర్కి అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరో పిలిచారంట. సరే ఈసారి నేను చెప్తున్నాను కదా మార్నింగ్, అంటే నేను రోజు అలసిపోతున్నాను, ఈ పిల్లలతోని హడావిడి ఎక్కువైపోతుంది అనేసి ఈసారి నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు. సరే ఇంకా తీసుకెళ్తా అన్నారు కదా అనేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా చిన్న బాబుకి మాత్రం కానీ అక్కడ మళ్ళీ అంటే చిన్నబాబు తినడు కదండి, అందుకే ఫస్ట్ అయితే చిన్నబాబు కోసం అయితే బఠానీ రైస్ చేశాను ఇంట్లో. అంటే ఆఫ్టర్నూన్ చేసిన క్యారెట్ కూడా ఉంది కదా, అది కూడా కొంచెం వేసేసి బఠానీలు ఎక్కువగా వేసేసి ఇలా చేశాను. ఇంక ఇదైతే ఇష్టంగా తింటాడు. ఇప్పుడు నైట్ అయితే పప్పు పెట్టానండి, ఆఫ్టర్నూనే అన్నము పప్పు పెడతాను కదా. ఆఫ్టర్నూన్ అన్నము కందిపప్పు పెసరపప్పు వేసేసి పెట్టేస్తాను. ఇంకా నైట్ మాత్రం ఇలా ఓన్లీ వెజిటేబుల్ రైస్ లాగానే పెడతాను. ఇదైతే కొంచెం టమ్మీ కూడా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి బాబు మందమే ఇలా కుక్ చేసి అయితే పెట్టేస్తానండి. నిజంగా అండి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేనైతే మా మమ్మీకి అయితే ఎన్నిసార్లు కాల్ చేసి, అమ్మా నువ్వు ఇన్ని రోజులు ఎలా చేసావు అమ్మా. ఇంకా మా మమ్మీ బట్టలు బోళ్ళు అన్నీ మా మమ్మీయే చేసుకునేది. ఇప్పుడన్నా మనకి మిషన్లు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడైతే అమ్మలే చేసుకునే వాళ్ళు. అసలు వాళ్ళకి జోహార్లండి, అంటే విసుక్కోకుండా బోర్గా ఫీల్ అవ్వకుండా
ఏంటో కదా! అమ్మలైతే నిజంగా చాలా గ్రేట్. నాకైతే ఇంకా ఏమోలెండి నాకు కూడా మెల్లిమెల్లిగా అలవాటవుతూ ఉంది. కనీసం అంటే పిల్లలందరూ ఒక్కటే మీల్ తిన్నారనుకోండి, కొంచెం ఈజీగా అయిపోతదేమో లైఫు. చూడాలి ఎప్పుడైనా లైఫ్‌లో బెటర్ డేస్ వస్తాయి అనేసి హోప్‌తో ఉండడమే. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడో. బంగారు తండ్రి నాకైతే అసలు. పిల్లలతోని ఇంకా మేము ఇలా హ్యాపీగా డేస్ అయితే గడుపుతూ ఉంటాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.